సత్యము నేర్చుకొని ఏం చేయాలి? ఆడిడికి పేర్లు ఎట్టుకుంటూ తిరగమనా? సత్యం దేనికి నేర్చుకోవాలి? సత్యం అంటే తెలుసుగా, వాక్యము దేనికి నేర్చుకుని. ఇప్పుడు వాక్యం నేర్చుకున్నావు, నా ముందు సురేష్ తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు సురేష్ తమ్ముడు కానీ శ్రీకాంత్ అని కానీ చెప్తున్నాడు, నీకు సత్యం తెలుసు బాగా. ఇప్పుడు ఏం చేస్తావు? మార్కులు ఎత్తు కూర్చుంటావు. అందుకని నువ్వు సత్యం నేర్చుకున్నది ఆ పాయింట్ అలా చెప్పకూడదండి, ఇంకా బాగా వివరించాలండి. రెఫరెన్స్లో ఒక రెఫరెన్స్ తప్పు చెప్పాడండి. మనకు సత్యం బాగా వచ్చేసి ఇదే గొడవ, పేర్లు పెట్టుకుంటూ తిరుగుతామ్మా. సత్యం వచ్చేసింది అనుకోండి, రెఫరెన్స్ పాస్టర్ గారి కన్నా ముందు రెఫరెన్స్ చెప్పేది. అంటే ఇప్పుడు నాకు ఎంత తెలుసు, నాకు ఇన్ని రెఫరెన్స్ తెలుసు, చూసాను ఎంత స్పీడ్గా, మిమ్మల్ని కదలండి, నేను ఎంత స్పీడ్గా తీసేస్తున్నాను చూసామని సకాలం కంగారులో తీసేస్తుంటారు. నీకు సత్యం నేర్చుకున్నదే మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఎవరినో తక్కువ చేయడానికి, నీకు బైబిల్ ఎక్కువ తెలుసు అని చెప్పడానికి కాదు. నువ్వు సత్యం ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రచారం చేయి.